హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్త క్యాప్స్ గోల్డ్ సంస్థకి డైరెక్టర్గా ఉన్న చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. చందా శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమారులు అభిషేక్, సుధీర్ నివాసాలపై, అలాగే వారు డైరెక్టర్లుగా ఉన్న వాసవి గ్రూప్, కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ వంటి పలు కంపెనీలపై ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు హైదరాబాద్తో పాటు వరంగల్లోనూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ప్రముఖ బంగారు వ్యాపార సంస్థ క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఆదాయ పన్ను శాఖ అధికారులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత, బ్లాక్ మార్కెట్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ నగరాల్లో 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు దాని డైరెక్టర్లు, అనుబంధ సంస్థల కార్యాలయాలు, నివాసాలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. గత 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్, బంగారం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన పత్రాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారు వ్యాపారాలపై ఆదాయ పన్ను శాఖ చేపట్టిన దాడులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీ కేవలం రిటైల్ వ్యాపారంలోనే కాకుండా హోల్సేల్ మార్కెట్లోనూ భారీ వాటాను కలిగి ఉంది. ఐటీ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం ఈ కంపెనీ పన్నుల చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. క్యాప్స్ గోల్డ్ కంపెనీ గత 5 ఏళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చేసిన వ్యాపారానికి చెల్లించిన పన్నులకి పొంతన లేకపోవడంతో ఈ సోదాలకు దిగారు. బ్లాక్ మార్కెట్ లావాదేవీలు ఈ కంపెనీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి కాకుండా బ్లాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి రిటైల్ దుకాణాలకు అమ్ముతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న బంగారానికి సంబంధించిన లావాదేవీలపై ఎలాంటి పన్నులు చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. పవన్ వర్మ అనే బంగారు వ్యాపారి నివాసంతో పాటు క్యాప్స్ స్పాట్ పేరుతో బులియన్ ట్రేడింగ్ చేస్తున్న సంస్థ కార్యాలయాలపై కూడా ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డుల్ని, బంగారం స్టాక్ రిజిస్టర్లని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐటీ శాఖకు చెందిన దాదాపు 15 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్లోని సోమసుందరం స్ట్రీట్లో ఉన్న మరో కార్యాలయం, డైరెక్టర్ శ్రీనివాస్ నివాసం, ఇతర అనుబంధ సంస్థల కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. అంతేకాకుండా వరంగల్, విజయవాడ నగరాల్లోనూ ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థపై ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో జరిగిన లావాదేవీలపై ఉన్న అనుమానాలతోనే ఇప్పుడు మరోసారి సోదాలు చేసినట్లు సమాచారం. ఈ దాడుల ద్వారా భారీ మొత్తంలో పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించే అవకాశం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు.